మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 2వ తారీఖున గౌరవ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రివ్యూ చేసి నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నటువంటి అభివృద్ధి, పెండింగ్, వీటన్నిటి మీద కూడా దాదాపుగా 1.5 గంట రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ను డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఇంకా పెండింగ్ పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా వివరంగా చర్చ చేయడం జరిగింది. వాటిలో భాగంగానే దాదాపుగా 70,000 కోట్ల రూపాయల పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. వాటి మీద ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారికి వివరంగా తెలియజేశాము. ఆ వివరంగా తెలియజేసినప్పుడు కొన్ని ల్యాండ్ అక్విజేషన్లు, ఫారెస్ట్ క్లియరెన్స్లు, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయని చెప్పి వారు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా త్వరలోనే ఏదైతే టాస్క్ ఫోర్స్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ యొక్క ఇండియాలోని మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ను కూడా మేము టాస్క్ ఫోర్స్ను కూడా నియమించడం జరిగింది. వాటి ద్వారా దాదాపుగా 70% నుంచి 80% వరకు టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటివి కూడా క్లియర్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ 20-30%ను కూడా ఈ రాబోయే 2 నెలల కాలంలో కంప్లీట్ చేస్తాము. కొన్ని ల్యాండ్ అక్విజేషన్లు కావచ్చు, ముఖ్యంగా ఫారెస్ట్ క్లియరెన్స్లు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ అక్కడే అప్పటికప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫారెస్ట్లు వారు కూడా 1 నెల లోపల అధికారులకు చెప్పి మేము క్లియర్ చేస్తామని చెప్పినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ వలన రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చేసిన దాంతో కలిపి వాటన్నిటిని కూడా 1 సంవత్సరంన్నర కాలంలో కంప్లీట్ చేయడానికి మేము చర్యలు తీసుకునేందుకు మాకు ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ వారికి మా శాఖ తరపు నుంచి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారికి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దాదాపుగా 9 ప్రాజెక్టులు, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును, హైదరాబాద్ విజయవాడ నుంచి 6 వరుసలకు 6,700 కోట్ల రూపాయలు, విజయవాడ మచిలీపట్నంకు 2,600 కోట్ల రూపాయలు, వినుకొండ గుంటూరుకు 2,500 కోట్ల రూపాయలు, అదేవిధంగా గుంటూరు నిజాంపట్నంకు 4 వరుసల దానికి 2,000 కోట్ల రూపాయలు, బుగ్గా కైపకు 2,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా అంకివీడు దిగుమరికి 2,500, పెడన లక్ష్మూరికి 4,200, ముద్దనూరు కడపకు 11,182 కోట్ల రూపాయలు, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్కు అంచనాలు కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని సపరేట్గా తొందరలోనే ఆ డిపిఆర్లు కూడా తయారు చేసి తొందరగానే వారికి పంపిస్తాము. ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో ఈరోజు గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి పాపాల వలన గుంతలమయంగా మారినటువంటి ఈ యొక్క రహదారులన్నింటినీ కూడా మేము పార్ట్-హోల్ ఫ్రీ చేశాము. అదేవిధంగా 2019 నుంచి 24 మధ్యన చేసినటివే అతి తక్కువ పనులు. ఆ అతి తక్కువ పనులు కూడా మేము వచ్చిన 100 రోజుల్లోనే పాత బకాయిలే 922 కోట్ల రూపాయల భారం మా నెత్తిన పడితే వాటిని కూడా కంప్లీట్ చేయడం చేసింది. 5 ఏళ్లలో ఏ ఒక్క రోడ్డును కూడా కొత్తగా వాళ్ళు రెన్యూవల్ చేయకపోవడంతో ఈరోజు ఆ భారమంతా కూడా ఏదైతే ఉందో మేము మోయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పటికే మళ్ళీ రోడ్లను ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ల ప్రకారం నాబార్డులో 600 కోట్లు 128 నియోజకవర్గాలలో 1,433 కిలోమీటర్ల వరకు కూడా మేము క్లియర్ చేయడం జరిగింది.
నాబార్డు కావచ్చు, ఎండిఆర్లో కావచ్చు, వీటన్నిటి కింద కూడా నాబార్డు ఎండిఆర్ కలిపి 600 కోట్లకు టెండర్లు కూడా పిలిపించి వాటిని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం నాబార్డు కింద ఏదైతే ఉందో ఎన్డీబీ కింద కానీ ఇవి కానీ వాళ్ళు వదిలిపెట్టినటువంటి కంప్లీట్ చేసి పెండింగ్లో ఉన్నటువంటి క్యాన్సిల్ అయినటువంటి వర్కులన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడు షెడ్యూల్లో పిలుస్తూ ఉన్నాము. వాటన్నిటిని కూడా త్వరలోనే పిలిచి అదనంగా కూడా రేపు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 1000 కోట్ల రూపాయలకు అదనపు ప్లాన్ల కింద పెట్టండి. సి కేటగిరీ కింద ఏవైతే రహదారులన్నీ కూడా వెహికల్ మూమెంట్ లేదో ఆ మూమెంట్ను కూడా మనం అందరం కూడా మళ్ళీ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే వాటిని కూడా ఒక 10-15 రోజుల్లోనే డిపిఆర్లు తయారు చేసి ఆ సి కేటగిరీ కింద ఉండేటువంటి రోడ్లన్నిటిని కూడా త్వరలోనే మళ్ళీ టెండర్లు కూడా ఇవ్వబోతూ ఉన్నాము. అంటే ఒక్కటే కాంట్రాక్టర్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 2000కు పైగా ఈ యొక్క బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. ఇక మాకు వచ్చినటువంటి ఈ యొక్క చాలా వరకు కూడా రిపేర్లు కాని రోడ్లు ఉన్నాయి. వాటిని కూడా ఈ ఫైనాన్స్ వారితో చర్చలు జరుగుతూ ఉంది. సిఆర్ఎఫ్ కింద కూడా త్వరలోనే ఒక 500 కోట్లకు మళ్ళీ పిలవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా రాజకీయ పరంగా ఈరోజు సీమకు నీళ్లు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, రహదారులు వస్తున్నాయంటే చంద్రబాబు గారి పేరుతోనే సీమకు ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా జరిగింది, సీమకు న్యాయం జరిగిందంటే సీమ పేటెంట్ మాదే అని చెప్పి గౌరవంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఒక రహదారులు ఒక్కటే కాదు, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వలన ఏదైతే ఉన్నాయో ఈ డబుల్ ఇంజన్ మొత్తం దీంట్లో భాగంగా వివిధ మార్గాలలో కనెక్టివిటీ పెంచే విధంగా సీమకు ముఖ్యంగా రోడ్లను కూడా కనెక్టివిటీ ఫలితంగా ఈ సర్కార్ వల్ల ఫలితాలు నడుస్తూ ఉన్నాయి. సీఎం అడిగిన వెంటనే మా యొక్క సీమకు 27,000 కోట్ల రూపాయలు కూడా కొన్ని రహదారులకు కూడా నేషనల్ హైవేకి కూడా వీటిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కాకుండా ఈరోజు మౌలిక వసతులతో వెనకబడినటువంటి రాయలసీమకు అనేకమైనటువంటి వరాలు కురిపిస్తూ ఈరోజు చాలా చోట కూడా మేము ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకెళ్తా ఉన్నాము. ఒక్కసారి ఆలోచన చేయాలి. 2000 ఎన్నికలలో తిరుగులేని మెజారిటీ ఇచ్చినటువంటి సీమ ప్రాంతంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోకస్ చేస్తూ ఉన్నారు. రాయలసీమకు కావాల్సింది కుల రాజకీయాలు కాదు, ఫ్రాక్షన్ రాజకీయాలు కాదు, ఓటు బ్యాంక్ వ్యవహారాలు కాదు. ఓట్లు వేయించుకొని నిండా ముంచిన వాళ్ళను నమ్మకుండానే ఈరోజు మా యొక్క సీమలో అత్యధికమైనటువంటి స్థానాలు మేము గెలుచుకున్నాము. సీమకు నీళ్లు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు. సీమకు పెట్టుబడులు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు చూసి ఒక బ్రాండ్తో ఈరోజు సీమలో కూడా పెట్టుబడులు అత్యధికంగా సిమెంట్ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఇతర పరిశ్రమలు కూడా అటు తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా కర్నూలులో పెద్ద ఎత్తున మా యొక్క డ్రోన్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి పరిశ్రమలు కూడా ఈరోజు ఓర్వకల్ హబ్కు వస్తూ ఉన్నాయి. హైవేలు ఈరోజు సీమకు కూడా కనెక్టివిటీ అటు కర్ణాటక, ఆంధ్ర, అటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా సీమకు కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు సీమల రక్తము పారిస్తే మేము ఈరోజు నీళ్లు పారిస్తూ ఉన్నాం. గత పాలకులు 5 సంవత్సరాలలో ఎంతోమందిని సీమల హత్యలు గావిస్తే ఈరోజు ఆ హత్యలకు స్వస్తి చెప్పి ఈరోజు మేము సీమలో నీళ్ళు ఇచ్చి తోడ్పడుతూ ఉన్నాము. ఈరోజు చెప్తున్నా, సీమకు వచ్చిన మంత్రిగా చెప్తున్నా, వచ్చే 4 ఏళ్లలో పెట్టుబడులు హార్టికల్చర్ సాగుతో ప్రజల జీవితాలు మారుతాయి. ఏపీ అంటే కోనసీమ కాదు, సీమ రైతు అని చెప్పి గర్వంగా చెప్పుకునే రోజు కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఈరోజు మాట వినరని చెప్పి నాడు రాజకీయంగా రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా 5 సంవత్సరాలలో సీమకు చెందినటువంటి ముఖ్యమంత్రిగా ఉండి నేను రాయలసీమ బిడ్డనని చెప్పి గొప్పగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, ఏమి చేశారో సీమకు ఒక్కసారి చెప్పాలి. గతంలో 14-19లో కూడా పులివెందలకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటిది చంద్రబాబు గారిది. అంటే చంద్రబాబు నాయుడు పులివెందలకు కూడా నీళ్ళు ఇచ్చి చెట్లను సీమ యొక్క చీనీ చెట్లను కాపాడిన ఘనత చంద్రబాబు నాయుడుది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలలో ఏ ఒక్క చోట కూడా రాయలసీమలో రోడ్లనన్నీ కూడా సర్వనాశనం చేస్తే
మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మేము వచ్చిన తర్వాత ఈరోజు రహదారులకు కూడా మహర్దశ పడతా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు హంద్రీ నీవా కాల్వను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆనాడు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హంద్రీ నీవా దాని మీద కూడా ఈరోజు వెడల్పు చేసి గాలేరు నగరి నుంచి కూడా ఈరోజు 3,400 కోట్ల రూపాయలు GNSS ద్వారా ఖర్చు పెట్టి ఈరోజు రాత్రికి రాత్రి నీళ్లు తీసుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప. ఆ రోజు వాళ్ళు మాటల ప్రభుత్వం వారిది, చేతల ప్రభుత్వం మాది. సొంత జిల్లాలో ఉండి కూడా గండికోటను నింపలేకపోయారు. ఈరోజు గండికోటను నింపగలుగుతున్నాం. గండికోటకు ఇప్పుడే నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని కూడా ఏవైతే గండికోట కావచ్చు, బెలూమ్ కేవ్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క చోట ఏదైతే టూరిజం ఉందో ఆ టూరిజం ప్రాంతాన్ని కూడా ఈరోజు రాయలసీమకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. 5 స్టార్ హోటల్స్ వస్తూ ఉన్నాయి, తిరుపతికి వస్తూ ఉన్నాయి, గండికోటకు వస్తూ ఉన్నాయి. అనేక ప్రాంతాలలో టూరిజం డిపార్ట్మెంట్ను పెట్టుబడులు వరదలా వచ్చి మేము పెడతామని చెప్పి చాలామంది కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. గతంలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఫ్రాక్షన్కు నిలవమైనటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమను చంద్రబాబు గారి పరిపాలనలో ఫ్రాక్షన్ అనేదాన్ని లేకుండా నిర్మూలించి ఆయన పరిపాలన చేసినటువంటి నాయకులకు ఈరోజు ఆ రోజు ఏదైతే ఫ్రాక్షన్ మాపితే కమాండర్ల జీపీలో తిరిగేటువంటి నాయకులు ఈరోజు ఫార్చునర్ వెహికల్లో తిరిగినా, ఏసీ ఇళ్ళు కట్టుకున్నా, పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్రాక్షనిస్టుల పట్ల ఏ పార్టీ వారైనా ఆ పార్టీలకు సంబంధం లేకుండా ఉక్కుపాదంతో ఫ్రాక్షన్ ఆ రోజు అనగదొక్కితే ఆ కుటుంబాలు ఈరోజు వారి కుటుంబాలు కూడా వారి పిల్లలు కూడా ఫ్రాక్షనిస్టులు లీడర్లైనా ఇంకొకరైనా ఈరోజు ఈ యొక్క తిరుగుతున్నారు. వారందరూ కూడా ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని ప్రశాంతంగా ఉన్నారు అంటే నాడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్లని కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఫ్రాక్షన్తో అణిగారిపోయిన కుటుంబాలన్నీ కూడా రాయలసీమలో ఆ రోజు తీసుకున్న తర్వాత మళ్ళీ 2019 నుంచి 24 వరకు మళ్ళీ ఫ్రాక్షన్ ద్వారా రెచ్చగొట్టారు. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడైనా రాయలసీమ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి, ఎవరు కూడా రెచ్చిపోవద్దు, మీరు కూడా ప్రతీకార చర్యలకు పాల్పడొద్దు, ప్రతీకార చర్యలకు పాల్పడితే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండదు, మళ్ళీ ప్రశాంతమైన జీవితాన్ని మీరు కోల్పోతారని చెప్పి ఎక్కడ మీటింగ్ పెట్టినా వారు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాయలసీమ ప్రాంతం అటు నీళ్లు, ఇటు పెట్టుబడులకు, రహదారులకు ఏది చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం దక్కుతుంది. ఆ యొక్క సీమకు పేటెంట్ మాదే అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు హార్టికల్చర్ హబ్గా సీమను మళ్ళీ మారుస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా ఒకటే కాదు, ఇటు కర్నూలు జిల్లాను, అటు అనంతపురం జిల్లాను, అటు కడప జిల్లాను కూడా ఈ యొక్క హార్టికల్చర్ ద్వారా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో హార్టికల్చర్ గారు కూడా ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క పాలనలో ఈ యొక్క ఆర్ఎండ్బి శాఖ ద్వారా ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, అదేవిధంగా కొన్ని జిల్లాలలో ఇప్పటికి కూడా చాలా రోడ్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరగా కంప్లీట్ చేస్తాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పార్ట్ హోల్స్ ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా 852 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయడం జరిగింది. ఇంకా సి కేటగిరీ అంటే వెహికల్ మూమెంట్లో రిపేరు కానిటివి వాటికి కూడా 1000 కోట్ల రూపాయలు త్వరలోనే ఈ నెలలోనే టెండర్లు పిలుస్తూ ఉన్నాం. ఆ పార్ట్ హోల్స్ ద్వారా కూడా సి కేటగిరీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాము. సిఆర్ఎఫ్ కింద కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ యొక్క నిధులను వాడుకొని ఏదైతే మన యొక్క సిఆర్ఎఫ్కు ఇవ్వవలసినటువంటి 365 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించినటువంటి ఆ అప్పులను కూడా మేము ఈ సంవత్సరం కట్టడంతో అది కూడా ఒక నెల లోపల తిరిగి ఆ 365 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాకు చెల్లిస్తే ఆ వెంటనే 300 నుంచి 500 కోట్ల రూపాయల గారికి ఇవ్వాలని చెప్పి పెంచాలా, ఇంకొక 150 కోట్ల రూపాయలు మాకు పెంచి ఇవ్వమని చెప్పి గడ్కరీ గారిని కోరడం అడిగి జరిగింది. వారు కూడా సహృదయంతో 350 నుంచి 500కు చేస్తామని చెప్పి మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి సిఆర్ఎఫ్ కింద అది కూడా పిలుస్తూ ఉన్నాము. ఇప్పుడే ఇంకా నిన్న మొన్న కూడా నెలలో ఒక 4 ఎన్డీబీ కింద, నాబార్డు కింద వీటి కింద కూడా
ప్లాన్ కింద కూడా ఒక 600 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము. అవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. త్వరలోని ఈ నెల 2 నెలల తర్వాత ఈ వర్షాకాలం అయిపోతుంది, అంతలోనే అది అయిపోతేనే 600 కోట్ల రూపాయలు అవి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు వారు ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారము కేంద్ర ప్రభుత్వమే అక్కడ అవసరమైనటువంటి భూసేకరణ కూడా భారం మనకు సంబంధించింది కాదు. వారే ఆల్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్గా నేషనల్ హైవేకు సంబంధించినటువంటి భూసేకరణలో ఏదైతే ఉందో ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, మనకు సంబంధం లేదు. డిపిఆర్లు తయారు చేయమన్నారు, అక్కడ కూడా ఆల్రెడీ చేశాము. ఇవి కాకుండా ఇప్పటికే 70 అవుతుండే, ఇంకా 30 వేల కోట్ల రూపాయలకు కూడా మనం అడిగినటువంటి ఇందాక మీకు చెప్పినటువంటి గ్రీన్ ఫీల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహృదయంతో చెల్లిస్తుంది. అందుకే నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున, మా ప్రభుత్వ తరపున, ప్రజల తరపున కూడా వారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే మాట గతంలో చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి లాస్ట్ రోడ్లు వేస్తున్నా ఉంటున్నారు, ఇట్లా లాగేస్తున్నారు. సరే, ఎక్కడైనా ఒకటో రెండో జరిగినవి కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు అక్కడ ఒక బిల్డింగ్లో ఎక్కడ ఎంత వసూలు చేయాలనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ టోల్ గేట్ను నిర్ణయించేటువంటి, ఆ ధరను నిర్ణయించే హక్కు అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అది సమస్యని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత ఏదైతే ఉంటుందో ఆ ఫీజబిలిటీ ఉండేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే కూడా ఎక్కువ కూడా చేయరు. ఎందుకంటే దాని మీద మ్యాండేటరీ కూడా విజిలెన్స్ కమిటీ కూడా ఒకటి ఉంటుంది. ఆ విజిలెన్స్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఎంత చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా వారికి తెలుస్తుంది. అటువంటిది ఏదైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాము. తప్పకుండా కూడా చర్యలు తీసుకోబడతాయి. దాని గురించి ఏదైతే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, మీరు అడిగిన దానికే టాస్క్ ఫోర్స్ నియమించినాం. టాస్క్ ఫోర్స్ దానికి కూడా 8 డిపార్ట్మెంట్లు, ఫారెస్టు, ఇరిగేషను, రోడ్స్, టూరిజము, అనేక శాఖలు ఉన్నాయి. దాదాపుగా 9 శాఖలకు టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా నేను ఉన్నాను. ప్రతి 2 నెలలకు ఒకసారి, తర్వాత 3 నెలలకు ఒకసారి కాకుండా 2 నెలలకు ఒక్కసారి పెట్టుకొని ఎన్ని క్లియరెన్స్లు వచ్చినాయి, అదేవిధంగా ల్యాండ్ అక్విజేషన్ ఉంటుంది, ల్యాండ్ క్లియరెన్స్లు ఉంటుంది, CCLA డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫారెస్ట్ వారు ఉంటారు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ మేము చర్యలు తీసుకొని ఏ ప్రాంతంలో ఎందువలన ఆగిందో అని చెప్పి టాస్క్ ఫోర్స్ చేసుకొని అక్కడ క్లియర్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా ఇందాకే చెప్పాను నేను, దాదాపుగా 70 నుంచి 80% క్లియరెన్స్లు వచ్చినాయి. ఆ 20% కూడా ఎక్కువగా కూడా మాకు వస్తున్నది ఏమంటే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టైగర్ ఫారెస్ట్ అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. వాటిలో ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, వాటిని ఏ విధంగా తీసుకోవాలి. ఒకవేళ ఫారెస్ట్ లేకుంటే టన్నల్ రూపంలో ఏదైనా పోవచ్చునా. ఇప్పుడు బుగ్గా కైప రోడ్లో కూడా 26 కిలోమీటర్లు, అది నా కాన్సెన్సే, గిద్దలూరు దగ్గర కావాలి. వాటిని 2 రకాలుగా చూస్తూ ఉన్నాం. ఏదైనా అక్కడ ఫ్లైఓవర్లు తీసుకొని వెళ్ళిపోవడమా, లేకుంటే టన్నల్ వేయడమా, వీటి మీద కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా రేణుగుంట, తిరుపతి, కడప రేణుగుంటకు కూడా చాలా రోజుల నుంచి గత ప్రభుత్వంలో చేయలేనిది కూడా ఈ సంవత్సరం మేము క్లియరెన్సులు చేసేసాము. టైగర్ ఫారెస్ట్ వాళ్ళందరూ కూడా అన్నీ కూడా క్లియరెన్సులు వచ్చాయి. వాటిని కూడా త్వరలోనే 4 లైన్ రోడ్లో కూడా మన కడప రేణుగుంటను కూడా క్లియర్ చేయబోతూ ఉన్నాము. ఇవన్నీ కూడా మేము అనుకుంటున్నది 2 సంవత్సరాల లోపల కంప్లీట్గా. గడ్కరీ గారే చెప్పారు, ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 1,00,000 కోట్ల పెట్టుబడులు 2 సంవత్సరాల కాలంలో లోపలనే కంప్లీట్ చేస్తామనేటువంటి ధైర్యం మాకుంది. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఏది చూసినా ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూలో కూడా వారు స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారి కాంట్రాక్టర్లు అందరినీ పిలిపించి ఒక ముఖ్యమంత్రి హోదాలో నిర్దేశ కాలము అంటే పాయింట్ రోడ్ టు రోడ్, కాంట్రాక్టర్ టు కాంట్రాక్టర్తో కూడా ముఖ్యమంత్రి గారే రివ్యూ చేశారు. వారికి కూడా నిర్దేశించే టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పారు. ఏదైనా కారణాల వలన అక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఇబ్బందులు వస్తే దాన్ని బాధ్యతగా నన్ను పెట్టారు. వారు బాధ్యతను పెట్టినందుకు నేను కూడా వారిని ఖచ్చితంగా కూడా
కాంట్రాక్టర్లకు కూడా మీకున్న సమస్యలు చెప్పండి అని చెప్పాము. ఇప్పటికే వారికి ఏదైనా మైనింగ్ డిపార్ట్మెంట్ సీనరేజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సీనరేజ్ ప్రాబ్లంలో కూడా మీరు ముందుగా డబ్బులు కట్టాల్సిన పని లేదు. సీనరేజ్ ఫీజులు ఆటోమేటిక్గా గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి ఆ డబ్బును కూడా మీరు కట్టకపోయినా కానీ కూడా వారికి పర్మిషన్లు ఇచ్చాము. ఇలాంటి అనేకమైన ఫ్రీడమ్ ఇచ్చాం వాళ్ళకు. ఎందుకంటే సీనరేజ్ కట్టాలంటే ముందుగా వారికి ఈరోజు 1 కోటి రూపాయలలో కావాలంటే 20% వాళ్ళలో అక్కడనే 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ 20 లక్షల రూపాయలు కూడా మేము ముందుగా మీకు అనుమతులు ఇచ్చేస్తాము. సీనరేజ్ బిల్లు గవర్నమెంట్లోనే బుక్ అడ్జస్ట్మెంట్ అంటారు దాన్ని, వాటికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము అదే చెప్పాము కదా, కొత్తగా పాతవి ఏది ఉండే కానీ కూడా 1,00,000 కోట్ల రూపాయల వరకు అనుమతులు తీసుకొని 2 సంవత్సరాల లోపల క్లియర్ చేయబోతున్నామని చెప్పి ఇప్పటికే మీకు చెప్పడం జరిగింది. నేషనల్ హైవేస్కు సంబంధించింది. ల్యాబ్స్ అయినటువన్నీ కూడా నాబార్డు కింద కూడా ప్రతి ఇయర్ 500 కోట్ల రూపాయలు నాబార్డు కింద మనం తీసుకొని 30% కాంట్రిబ్యూషన్ మనది ఇవ్వాలి. అలాంటివన్నీ కూడా కంప్లీట్గా ఆ ప్రభుత్వంలో ఫస్ట్ సంవత్సరం ఇచ్చినటువంటివి వాళ్ళు కాంట్రిబ్యూషన్లు ఏం చేశారు, ముందు వాడేశారు. తర్వాత 30% అనేటువంటిది నాబార్డులో మనం కట్టలేదు. దాంతో 5 ఏళ్ల కంటే 2,500 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి నాబార్డు దాని కింద కూడా కట్టకపోవడంతో అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి. అందుకే మేము ఇప్పుడు వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి డబ్బులు కూడా మేము కట్టడం జరిగింది. అవన్నీ కూడా కట్టి మళ్ళీ మేము రెన్యూవల్ చేస్తూ ఉన్నాం. ఆ రెన్యూవల్ వల్లనే ఈ వలన మళ్ళీ ఈరోజు కొత్తగా కొత్త ప్రాజెక్టులు కూడా మేము చేయగలుగుతున్నాం. నాబార్డు కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను చెప్పాను, దాదాపుగా 37,000 కిలోమీటర్లకు పైన 30,000 కిలోమీటర్లకు పైన ఉంటే 21,000 చిల్లర కిలోమీటర్లు మేము కంప్లీట్ చేయడం జరిగింది. అవే సి కేటగిరీకి చెందినటువంటి ఫీజబుల్ అంటే రిపేరబుల్ కానివి, అంటే రిపేర్ చేయడానికి కూడా అవి మూమెంట్ కాదన్నమాట. అటువంటి దానికే రేపు మళ్ళీ సి కేటగిరీ కింద 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఉన్నాం. చేసి ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలో చాలా చోట్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు కూడా సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థికంగా మాకుండేటువంటి ఇబ్బందుల వలన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటి మేమంతా కూడా రివ్యూ చేసుకొని ఆ 1,000 కోట్లతో సి కేటగిరీ కింద మీరు ఏవైతే చెప్తున్నారో విలేకరులు చెప్పేది ప్రజలు కోరుకుంటున్న రోడ్లను కూడా త్వరితగతిన, అంటే దాదాపుగా ఈ వర్షాకాలం ఇంకొక మేము అన్నీ కూడా డిపిఆర్లన్నీ రెడీ చేసుకొని అవి తెచ్చేదానికి టైం పడుతుంది. అది రాగానే కంప్లీట్గా అది వచ్చిన తర్వాత 2 నెలల నుంచి 3 నెలల లోపల సి కేటగిరీ రోడ్లు కూడా పార్ట్ వోల్స్ ఏదైతే మేము అనుకున్న టయానికి ఇచ్చి ప్రజలతో గౌరవం తెచ్చుకున్నామో అదేవిధంగా దీన్ని కూడా కంప్లీట్ చేస్తాం. కొన్ని విషయాలలో ఏమైందంటే భూసేకరణ దగ్గర కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. ఆ భూసేకరణ సమస్యలను కూడా ఆ రైతులతోనే కూర్చోబెట్టుకొని ఎక్కడైనా కోర్టువి కూడా కేసులుంటే వారిని కలెక్టర్ గారు పిలిపించుకొని అవన్నీ కూడా కొన్ని ఎక్కడ మీకు తెలియంది కాదు, కొంతమంది రైతులు కావాలనే కొంతమంది దుష్టశక్తులు కూడా కోర్టులలో కేసులు వేస్తూ ఉన్నారు. వాళ్ళు చేయడం వల్ల కొన్ని ఆగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం అయితే మేము సంసిద్ధంగా ఉంది ఇప్పటికిప్పుడే మొదలు పెట్టడానికి. కొన్ని కోర్టు కేసులను అధిగమించడానికి అవి కూడా కంప్లీట్ చేస్తాము, అవి కూడా త్వరలోనే చేస్తాం. రాహుల్ గాంధీ ఇటీవల ఈ ఎన్నికల కమిషన్ చేసినటువంటి కామెంట్స్ ఏమిటి, ఇవి ఓట్లను మింగేశారని, తర్వాత అది మీ డబుల్ ఇంజిన్ సర్కారు దాన్ని కబ్జా చేసింది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం. ఇప్పుడు మీ కూటమిలో ఉన్న రాష్ట్ర నేతలు ఎవరు దీని మీద మాట్లాడారు? ఇప్పుడు ఒక్కటే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బలమైన ఆరోపణలు చేసినప్పుడు దానికి సాక్ష్యాధారాలతో వాళ్ళు మాట్లాడినప్పుడు సాక్ష్యాధారాలు చూపించినప్పుడు మాత్రమే మేము కూడా చెప్పగలుగుతాం. సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సర్వసాధారణమైంది కదా. ఈరోజు వాళ్ళు ఆరోపణలు చేయమనండి, ఆరోపణలు ఏదైతే చేశారో సాక్ష్యాధారాలు నిరూపించినప్పుడు చట్టం కూడా ఉంటుంది. ఒక చట్టం ఉంది, దానికి ఎలక్షన్ కమిషన్ ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి. దాని మీద కూడా అప్పుడు స్పందిస్తాం. కానీ ఊరికే ఏదో వారు ఆరోపణలు చేశారు మీ కూటమి ప్రభుత్వం ఏంటంటే అది చెప్పాల్సిన సమయం కాదు. ఆ సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం.
ప్రభుత్వంతో ఉన్నాయి, లోకేష్తో ఉన్నాయి, వెంకయ్యనాయుడుతో ఉన్నాయి, ఆల్ పార్టీస్తో ఆయన. ఇప్పుడు నోట్ల కట్టలతో దొరికిన వాడు సిట్టు సంబంధించినటువంటిది ఆరోపణలు చేశారు. వారు సాక్ష్యాధారాల దేకీలు ఆయన యొక్క స్వరూపం ఏంది అని చెప్పి వాళ్ళు ఈరోజు ఆరోపణతోనే వెంకటేష్ నాయుడు కావచ్చు వీళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి హత్యను చేసి నారా చరిత్ర అని చెప్పి బట్టగాల్చి మా మొహాన వాడేశారు. ఏ ఆరోపణలు వచ్చినా ఒక పత్రికను అడ్డం పెట్టుకోవచ్చు, లేకుంటే వాళ్ళ ఆరోపణలు కావచ్చు. ఈరోజు ప్రతిదీ ఏదో ఫోటోలో ఉందనో ఇంకోటో చెప్తున్నారు. అది మేము కూడా ఫోటోలు ఉన్నాయని చెప్పి అక్కడ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇదొక్కటే కాదు, గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కానీ ఆయన ముఖ్యమంత్రికి కానీ సంధిని చిన్న పినతండ్రిని హత్య చేయించింది ఎవరు ఏంటి అనేది కూడా అది కోర్టు కేసులో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వారే హత్య చేసుకొని వాళ్ళ ఇంట్లో పడితే అది నారాసుని హత్య అని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి నాడు ఉంటే వారి మీద చేయడం ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు మీ సాక్షి పోర్టల్ కానీ వాళ్ళ మీద కూడా ఇంతకుముందు ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బినామీ ఎక్కడో నంద్యాల నా ప్రాంతం అని చెప్పారు. నేనైతే ఎప్పుడు చూడలేదు అది. నేను దాదాపుగా 15 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అక్కడ స్థానిక నాయకుడిని, స్థానికంగా అక్కడ అందరి లీడర్లతో కానీ అందరితో కూడా తెలుసు. ఈరోజు ఆ యొక్క మీరు చెప్పేటువంటి ఈ వెంకటేష్ నాయుడు ఎవరికి తెలియదు. మళ్ళీ మాతో ఫోటో లేదు, ఒకవేళ వచ్చిన పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరో మేము వచ్చి జనవరి 1కి వస్తారు, ఇంకోటి ఇస్తారు, లేకుంటే అన్నా మీరు ముఖ్యమంత్రి లేకుంటే మంత్రి అయినారన్నా అని ప్రతి నాయకుడు దిగే అలవాటు ఉన్నాయి. అది ప్రతి ఒక్కరితో అలవాట్లు ఉన్నాయి. నేనేమంటానంటే ఇక్కడ వెంకటేష్ నాయుడు అనే తను ఇతనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బినామీ కాకుంటే ఆడబోయి నామినేషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ వాళ్ళకి వేశాడు. ఇది సాక్ష్యాధారాల దేకీలు నోట్ల కట్టలతో ఎక్కడ నుంచి ఎక్కడికి పోయినాయి, ఏ విధంగా చేయబడినాయని చెప్పిన తర్వాత ఉలిక్కి పడుతున్నారు వాళ్ళు. ఉలిక్కిపడి మళ్ళీ ఎక్కడో కాయనంలోనో లేకుంటే ఎక్కడో ప్రజా మీటింగ్లోనో ప్రజా దర్బార్లోనో కలిసినటువంటి లోకేష్ బాబు గారితో కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొని ఈరోజు ఎంతోమంది పోయి కలుస్తూ ఉంటారు. కేంద్ర మంత్రులతో కావచ్చు, వీళ్ళందరితో కావచ్చు. పెళ్ళిళ్ళలో ఏదైనా ఈ మధ్య ఒక ఫ్యాషన్, ఎక్కడ పోయినా అన్నా సెల్ఫీ అని దిగుతాడు. వాడు మంచోడో చెడ్డోడో మాకు తెలియదు. వాడు సెల్ఫీ కొట్టుకొని పోయి మా ఫోటోలు వస్తాయి. వాడు సెల్ఫీ కొట్టుకొని మా ప్రాణం మీదకి వస్తాడు. ఇవి కాదు కదా సెల్ఫీలు. అక్కడ ఆధారాలు ఉన్నాయి కదా. నోట్ల కట్టలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, ఎవరు ఇచ్చినారు, ఎవరి బినామీగా అకౌంట్లలోకి పోయినాయి, ఎందుకు ఉలికి పడుతున్నారు? ఈరోజు కోర్టులు మా చేతులు ఉండవు కదా. ఎందుకు వాళ్ళకి బెయిల్ రాకుండా ఉంది? ఎందుకు ఈరోజు ఈ లీడర్లందరినీ కూడా ఎవరైతే ఈ కేసులో ఉన్నారో మద్యం కేసులో ఉలిక్కి పడుతున్నారు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ రోజు ఎంతో స్వచ్ఛమైన మాటలు చెప్పారు. ఆ రోజు ఎంతోమంది మాటలు చెప్పారు. ఈరోజు ఎందుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇన్ని రోజులు లోపల పెడితే మేము చెప్తే లోపల పెడతారా? వ్యవస్థ అది. వ్యవస్థలో ఎవరు ఏమైనా కానీ కూడా ఈరోజు మా మీద కావచ్చు, వారి మీద కావచ్చు ఆరోపణలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఆరోపణలలో చేయమని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఊరికనే తీసుకుపోలేదు. ఆధారాలు దొరికాయి, లింకులు దొరికాయి, ఎక్కడి నుంచి ఎక్కడ కట్టలు మోసారు, ఎవరి ద్వారా వచ్చినాయి, దానికి వెంకటేష్ నాయుడికి ఏం సంబంధం ఉంది, వెంకటేష్ నాయుడు దగ్గర దిగిన ఫోటోలు, డబ్బులు ఎక్కడికి పోయినాయి, టెక్నాలజీ వచ్చింది కదా. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాట్లాడే అర్హత లేదు. ఈరోజు ఏది ఏమైనా వెంకటేష్ నాయుడుది చేసినటువన్నీ కూడా సాక్ష్యాధారాలతో దేకీలు. సిట్ కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఏదైతే వ్యవస్థ చేస్తూ ఉందో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు ఉండండి, ఆగండి, తెలుస్తుంది నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇంకా ముందుకు వస్తారు. ముందుంది ముసళ్ళ పండగ, ఎందుకంత తొందర? ఇప్పుడు దావోస్లో కానీ ఇవన్నీ కూడా త్వరలోనే పెట్టుబడిదారులన్నీ కూడా గుజరాత్లో కావచ్చు అన్ని చోట్ల కూడా పైప్ లైన్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా డిపిఆర్లు తయారు చేస్తూ ఉన్నారు. మా ఐఎండ్ఐ తరఫున కూడా మా అధికారులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఏవైతే వాళ్ళకు ఫీజబిలిటీ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు అవన్నీ కూడా త్వరలోనే దాదాపుగా 2-3 నెలల లోపలనే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎక్కడెక్కడ రాయలసీమలో ఏంటో పెడతాము, ఉత్తరాంధ్రలో ఎక్కడ పెట్టుబడులు పెడతాము, అవన్నీ కూడా కంపెనీలు తొందరలోనే వస్తాయి. వాటిని కూడా ఖచ్చితంగా మీకు అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
పీపీపీ మోడల్లో ఇప్పటికే మేము 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి 1600 కిలోమీటర్లకు విధి విధానాలు, ఫీజబిలిటీ ఎంత ఉంది, వైబిలిటీ ఫండ్ ఎంత ఇవ్వాలి, ల్యాండ్ అక్విజేషన్ ఎంత చేయాలని చెప్పి రీసెంట్గా మేము తయారు చేసినాము టెంటేటివ్గా. ఒక 15 రోజులు 20 రోజుల లోపల, నెల రోజుల లోపలనే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇస్తాము. ఏదైతే ఫీజబిలిటీ ఉన్నటువంటి రస్తాలో అంటే వేబిలిటీ ఫండ్ మేము ఇవ్వకుండానే కేవలం ఆ మార్గంలో జరిగేటువంటి రహదారులలో రద్దీ ప్రాంతంలో ఉన్నాయో ఆ ఫీజబిలిటీ ఉన్న రోడ్లను ముందుగా తీసుకుంటాము. తర్వాత మిగతా దానిల మీద కూడా ల్యాండ్ అక్విజేషన్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా తీసుకుంటా ఉన్నాం. త్వరలోనే పీపీపీ మోడల్లో కూడా కొన్ని రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. 1162 కిలోమీటర్లు ఇప్పటికి మేము ఐడెంటిఫై చేశాము. ఒక్కటి, ఏది జరిగినా తప్పు అయితే అక్కడ జరిగింది, దాన్ని నేను ఎక్కడ కూడా సమర్థించలేదు. అక్కడ నా తమ్ముడు కాదు కానీ నాకు దూరపు కజిన్ బ్రదర్ వరుస అవుతాడు. నా తమ్ముళ్ళు ఎప్పుడు రోడ్డు మీదకి రారు. నా తమ్ముళ్ళ పేర్లు కూడా లోకల్ మీడియాలో అడిగితే కూడా వాళ్ళు చెప్పలేరు. మా కుటుంబంలో కానీ ఎవరు కూడా రాజకీయాలు ఎప్పుడైనా ఎన్నికల వరకు ఉంటే ఏదైనా పని చేసి రాజకీయంగా ఉంటారు కానీ ఎక్కడ కూడా అటువంటి వాళ్ళు నా కుటుంబంలో నా సొంత బ్రదర్స్ 3 ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు రాజకీయాల్లో లేరు. నేను ఒక్కడికే అక్కడ సంబంధము. ఆ విధంగా చేసినందుకు నాకు కూడా బాధ కలిగి అప్పటికప్పటికే నా దృష్టికి వస్తేనే సీఏ గారికి చెప్పడం జరిగింది. కేసు బుక్ చేశారు. వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా వారి చేతుల్లోకి తీసుకోవడం తప్పని చెప్పాను. వారి వల్ల క్షమాపణ కూడా చెప్పించాం. అయినా కూడా వారు ఏ విధంగా ఉందో కేసు పెట్టారు. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. అప్పటికప్పుడు నేనే ఖండించాను. నా దృష్టికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే అది వాదోపవాదాలు జరిగి తర్వాత కూడా అక్కడ ఆ కానిస్టేబుల్ కూడా ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. అయినా మేము కూడా దాన్ని పట్టించుకోలేదు. బట్ ఏమి జరిగినా తప్పేది, అది జరగకూడని సన్నివేశము. ఖచ్చితంగా దానికి కూడా నేను వాళ్ళ ద్వారా చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాను. లేదు, సంబంధం లేదు. అతను అక్కడికి వచ్చింది ఏమంటే దేవులం ఇలాగే అక్కడ ఓపెనింగ్కి వచ్చాడు. అతను మా బ్రదర్ కాదు. అతను కూడా ఒక కార్యకర్త, ఒక దూరపు బంధువు అవుతాడు నాకు. అక్కడ ఏదో మాట పెరిగింది. మేము లోపల నేను ఆనం రామనారెడ్డి గారు ఉన్నారు కానీ దాన్ని క్షమించరాంది. దానికి అందుకే మేము కూడా అక్కడ చర్యలు తీసుకోమని కూడా చెప్పాము. అది ట్రోల్ అయినా కానీ కూడా దానికి జవాబులు చెప్పాము. వేల కేసులు లేవు కానీ 100ల లోపలనే ఉన్నాయి. 1000 కేసులు అయితే ఇప్పుడు ముందుకు పోలేము. 100 ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం అయ్యే కేసులే. పరిష్కారం కాని కేసులు ఏదైనా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు మా టాస్క్ ఫోర్స్ తరపున చైర్మన్గా నేనే ఇన్వాల్వ్ అవుతున్నాను. రైతులతో మాట్లాడుతున్నాము, కలెక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా ఏదొచ్చినా ఒక మనిషి పరిష్కారం చేయాలి అనేటువంటిది ఏది కూడా ఒక బాధ్యతతో వ్యవహరించే ప్రభుత్వం మాది బాధ్యతతో వ్యవహరించే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పరిష్కారం చేస్తాము. సమస్యకు పరిష్కారం అనేది కూర్చొని మాట్లాడితే ప్రతిదీ పరిష్కారం తోడవుతుంది. మీరు చెప్పింది ఖచ్చితంగా నిజంగా కూడా నా దృష్టికి కూడా వచ్చినాయి. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ల్యాండ్లలో కొంతమంది కల్టివేటర్ లేకుండా కమర్షియల్గా ల్యాండ్ అక్విజేషన్లు ఉన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ చేసి ఉంటారు. ఈరోజు నా ల్యాండ్ కన్వర్షన్ చేయించుకొని నేను కమర్షియల్గా ఏదైనా ఒక ప్లాట్లు వేసుకోవాలనో లేదైనా లేఅవుట్ చేసుకోవాలనో ఇండస్ట్రీ కట్టాలని మేము పెట్టుకొని ఉంటాము. అది అవతల చిన్న రైతుకు తెలిసిండదు. ఇక్కడ వేసిన తర్వాత కన్వర్షన్ అయిపోయిన తర్వాత కన్వర్షన్ అనేది ఒక గ్రౌండ్ రూల్ ఉంది. దీన్నేమో కన్వర్షన్ కింద కమర్షియల్గా తీసుకుంటాం, అదేమో అగ్రికల్చర్ ల్యాండ్ కింద తీసుకుంటాము. కాబట్టి అది విధానంలోనే ఉంది కానీ అక్కడ దాని ప్రకారమే వేస్తారు తప్ప దీంట్లో ఎక్కడ కూడా లేదు. అవును, అంటే చట్టంలో ఇక్కడ కాదు నేషనల్లో కానీ ఇక్కడే కానీ ఏ రాష్ట్రంలో కూడా కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్లు కొంతమంది ఉంటాయి. కన్వర్షన్ అయిన ల్యాండ్కి ఇవ్వగలుగుతాం కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ మామూలుగా ఉండేటువంటి ల్యాండ్లకు ఇవ్వడానికి రాదు అది చట్టం. వాళ్ళే అలాంటివి పోతున్నారు, కోర్టుకు పోతున్నారు. అందుకే చాలామందికి మేమేం చేస్తున్నామంటే మాకు ఇచ్చే హక్కు లేదు కాబట్టి కోర్టుకు వెళ్ళమని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్తామన్నప్పుడు ఆ డబ్బులు మేము డిపాజిట్ చేస్తూ ఉన్నాం.
ఆ డిపాజిట్ చేసిన తర్వాత రేపు కోర్టు లేదు, వాళ్ళు అడిగింది న్యాయమైన కోరిక, ఇది మీరు ఇవ్వాల్సిందని మాకు ఆదేశాలు ఇస్తే తప్ప మాకు మేము ఇవ్వడానికి అధికారం లేదు. కాబట్టి చాలామంది ల్యాండ్ మేము తీసేసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఆ డబ్బులు డిపాజిట్ చేస్తున్నాం మేము. ఆ డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళ కోర్టుకి వెళ్ళి కోర్టు ఏదైతే మాకు ఇస్తుందో దాని ప్రకారం మేము చెల్లిస్తాను. ఇందాకే చెప్పాను, మీరు వినలేదేమో. నేను ఇందాకే ఏం చెప్పానంటే 1100 చిల్లర కిలోమీటర్ల వరకు పీపీపీ మోడల్లో తీసుకున్నాము. 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కూడా ఎస్టిమేషన్లు డిపిఆర్లు ఇచ్చడం జరిగింది. ఆ కమిటీ కూడా నివేదికలు ఇచ్చింది. త్వరలోనే ఏదైతే ఫీజబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ లేకుండా తొందరగా ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా మేము తీసుకెళ్తాం. డానిష్ అనేటువంటిది ఏమవుతుందంటే టెక్నాలజీ మామూలు దానికంటే కూడా 1 కిలోమీటర్కు 20 లక్షల రూపాయలు అయ్యేదానికంటే 25 లక్షల రూపాయలు అవుతుందండి. ఒక ఎగ్జాక్ట్గా కాదు, నేను ఎక్కువ చెప్తున్నది. ఇప్పుడు ఈ డానిష్ ఫైబర్ వేయడం వల్ల మామూలుగా మన మందికి ఏదైనా ఇప్పుడు మనం వేసే రోడ్లకు ఒక 3 సంవత్సరాలకు రిన్యూవల్ చేయాలి. అదే డానిష్ ఫైబర్ అనేటువంటి దాన్ని మిక్సింగ్ చేస్తే అది 5.5 సంవత్సరాల పైన, అంటే 2.5 సంవత్సరాలు, అంటే ఒక 5 లక్షల రూపాయలు పెంచితే మనకు 2.5 సంవత్సరాలు మన్నికగా మళ్ళీ రెన్యూవల్ చేయాల్సిన బాధ్యత అవసరం ఉండదు. ఆ బాధ్యత దానికోసం అని చెప్పి దాన్ని కూడా తీసుకున్నాము. అలాగే ఈరోజు ఏదైతే ఈరోజు మన వాళ్ళు కూడా విలేకరులు వచ్చారు, అది కూడా చూపించాం కొత్త టెక్నాలజీని. బట్ కాస్ట్ వైజ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే వాటర్ ఉన్నప్పటికీ ఏదైతే మనం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ దగ్గర ఉండేటువంటి సర్కిల్స్ తీసుకున్నామో దాన్ని వాళ్ళు లోపల వేసిన తర్వాత కూడా అది ఉంది చూస్తున్నాం. కాస్ట్ వైజ్ ఇంకా రాలేదు మాకు. ఏది ఈరోజే మాకు ఒక్కటే, వ్యర్థాల నుంచి కూడా మనం ఈరోజు ఆదాయాన్ని సృష్టించవచ్చు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని శాస్త్రవేత్తల నుంచి కూడా తెప్పించుకొని ఆ కొత్త విధానాలన్నింటినీ కూడా ట్రయల్ చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా ఈరోజు ఇప్పుడే మందడగామంలో తీసుకోవడం జరిగింది. అది ఎన్ని రోజులు ఉపయోగపడుతుందా లేదనేది మాకు కూడా తెలియదు. 1 నెల రోజుల తర్వాత వెహికల్ మూమెంట్ తీసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తాము. అందులో కొన్ని సాయిల్స్ ఎట్లుంటాయి, ఇప్పుడు రాయలసీమ సాయిల్స్ అంతా కూడా హార్డ్గా ఉంటాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో సాయిల్స్ అన్నీ కూడా నీళ్లు వాటర్ది కాబట్టి అక్కడ ఎట్లా చేసినా కానీ కూడా వైట్ టాప్ వేయాల్సి వస్తుంది. ఇలాంటి బీటీ రోడ్లు వేస్తే నిలబడవు. అటువంటి చోట ఇది ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకు మేము ఈరోజు ట్రయల్ చూడడం జరిగింది. అంటే మీకు అక్కడ ప్రాబ్లం ఏముందంటే వేరే రాష్ట్రాల్లో చేస్తున్నప్పటికీ సాయిల్ ఇందాకే మీకు చెప్తున్నారు, ఆ రాష్ట్రంలో సాయిల్ స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో లూజ్ సాయిల్ ఉంటుంది. మనం ఎంత వేసినా ఏమేసినా కానీ కూడా ఇవి కృష్ణా గుంటూరు డిస్టిక్ ఇక్కడ చూడండి, మనం వేసిన సంవత్సరంన్నరకే వెళ్ళిపోతుంది. ఈవెన్ సీసీ రోడ్లు కూడా క్రాకులు ఇస్తున్నాయి. ఆ సాయిల్ కండిషన్ అది. ఆ రాష్ట్రాలలో మీరు చెప్పినటువంటి ప్లాస్టిక్ కావచ్చు, దాని మీద కావచ్చు, ఆ సాయిల్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది, మనకు కాదు. రాయలసీమలో మేము ఒక్కసారి వేస్తే రోడ్డు మామూలుగా రినీవల్ 3 years 4 years ఇవ్వాలి. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మా బనగానిపల్లెలో ఉంది. కొన్ని ప్రాంతాలలో ఇవి వరిమళ్ళు లేకుండా ఏదైతే సాయిల్ ఉంటుందో ఈ రాక్ ఉంటుంది అంత మైనింగ్ ఏరియాలో. మేము వేసిన 7 ఏళ్ళు 8 ఏళ్ళు వేసినా కానీ కూడా రోడ్డు చెక్కు చెదరదు, ఎంత లోడ్ పోయినా. ఎందుకంటే అది మైనింగ్ ఏరియాలో అంత క్వారీ కింద ఉంటాయి కాబట్టి సాయిల్ను బట్టి రోడ్లు కూడా నిర్మాణం జరుగుతుంది. ఒకటే ఎంతటి మేధావులున్నా ఎవరున్నా కొన్ని పొలిటికల్ స్ట్రాటజీలో మేధావుల రూపంలో వచ్చి సమస్యలు సృష్టిస్తారు. మీరు మేధావులు అంటున్నారు, వాళ్ళు సమస్యలు సృష్టించే వాళ్ళని నేను అంటాను. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం మేము ముందుకు మంచి కార్యక్రమాలు మంచివి చేయాలని చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. మా విజనరీ లీడర్, అనుభవం ఉన్న నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సమస్యలు వచ్చినా అనుకునేది ఒకవేళ లేట్ కావచ్చు కానీ ప్రతిదీ మేము సాధిస్తాము. ఇదే అమరావతికి ఎన్నో అడ్డంకులు సృష్టించారు, ఎన్నో రోజులు పోయారు. పోలవరానికి అడ్డంకులు సృష్టించారు. ఈరోజు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నాం. కోర్టు కేసులు ఇప్పటికి కూడా పెట్టుబడులు రాష్ట్రాలలో రావాలంటే ఆ పెట్టుబడులు పెట్టేవారికి బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మీ మీడియా మిత్రులు కూడా తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు వరదలా పెట్టుబడులు వస్తూ ఉంటే వరదలా పిటిషన్లు తీసుకెళ్తున్నారు. ఈరోజు సిగ్గు శరం లేకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు డైరెక్ట్గా మెయిల్స్ పెడుతున్నారు. ఆ మెయిల్ పెట్టేది కూడా ఏ నాయకుడి నుంచి పోతున్నాయి, ఎవరి దగ్గర నుంచి మెయిల్స్ పోతున్నాయి?
పెట్టుబడులకు ఈరోజు ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి పెట్టుబడులు రాకుండా అడ్డపడుతున్నారు. పెట్టుబడులు వచ్చేటువంటి కంపెనీలతో కూడా ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు. వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు. ఎవరి ప్రభుత్వం వస్తారో ఏదో వస్తుందో ప్రజలు చూస్తారు. ఈరోజు పెట్టుబడులకు వాళ్ళు చెప్పినంత మాత్రమే ఆగాలని ఎవరు లేరు. గత ప్రభుత్వంలోనే వచ్చిన పెట్టుబడులన్నీ ఎందుకు ఎన్నికపోయినాయి? ఆ రోజు వాళ్ళు చేసినారంటే కారకుడు పెట్టుబడులకు అడ్డం తగులుతూ ఉన్నారు వీరు. ప్రజలు వాళ్ళని నమ్మరు. కలలో కూడా వైఎస్ఆర్సీపీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఒక ముఠా నాయకుడిని, ఒక ఫ్రాక్షనిస్టును ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణల్లో ఈరోజు ఒక సిగ్గుచేటు తన మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో తన మంత్రివర్గ సహచరులు ఈరోజు జైళ్ళల్లో ఉన్నారు. అదేవిధంగా మహేశ్వర్ ఈరోజు మంత్రివర్గంలోనే కాకుండా ఆయన ప్రభుత్వంలో ఉండేటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు జైళ్ళలో ఉన్నారు, సస్పెండ్ అయ్యారు. ఈరోజు ఒక చరిత్ర వాళ్ళది. అంటే ఒక నాయకుడి కింద ఉంటే ఒక ఎంపీ ఈరోజు అక్కడికి పోయాడు, ఒక మంత్రి, మాజీ మంత్రి లోపల ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక నాయకుడి మీద ఈరోజు ఆరోపణలు వస్తాయి. ఈరోజు అడ్రస్ లేకుండా పోతూ ఉన్నారు. ఈరోజు అన్నిటికి కూడా ఎక్కడ పోయినా కానీ కూడా ఈరోజు పరిశ్రమలు వస్తుంటే బెదిరిస్తున్నారు. ఎవరైనా ఇండస్ట్రీస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చాలా విషయాలలో ఈరోజు ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే జైలు మీరే చూడండి. ఈరోజు ఒక ఎంపీ లోపల, ఒక మాజీ మంత్రి లోపల, ఇంకొక తన సహచరుడు చెవిరెడ్డి, ఆయన ఒక గొప్ప ఏమంటాడు, నేను ఒక తిరుపతి దేవుణ్ణి, నేను చెప్పులు వేసుకొని నాకు లేవంటే ఊరికి మేము చెప్తే లోపలేస్తారా? ఈరోజు ఆరోపణలు వచ్చినాయి. ఆయన మళ్ళీ కళ్ళకు నీళ్లు పెట్టుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి? నిరుపాయంగా ఏదైనా రేపొద్దున ఏదైనా ఒక డిపార్ట్మెంట్ వారు కానీ ఇంకొకరు కానీ ఆరోపణలు చేస్తే అటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఐఏఎస్ గతంలో వాళ్ళ నాయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు లోపల పోయి జైలుకు పోయి ఆఫీసర్లంతా కూడా పోయి ఆ రోజు జీవితం అంతా వాళ్ళు పాడైతే ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్లు కూడా లోపలికి పోతూ ఉన్నారు. సీఎంఓలో నాటి ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, పెద్ద పెద్ద అధికారులు మళ్ళీ సిగ్గనిపించడం లేదా వాళ్ళకు? వాళ్ళు మళ్ళీ ఈరోజు మా గురించి, మా ప్రభుత్వం గురించి చెప్తే వాళ్ళు నమ్ముతారా? పెట్టుబడులకు కూడా మేలు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. మీరు రాకండి, ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళకు అన్నీ లేనిపోని మెయిల్స్ పెట్టి ఈరోజు ఆధారాలు లేకుండా పెట్టుబడులను ఏమి చెప్పినా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు కూటమి ప్రభుత్వంలో అటు మాకు కూటమి ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవంతో ఈరోజు వస్తున్న పెట్టుబడులు ఎంతమంది చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ కూడా మా ప్రభుత్వంలో అభివృద్ధి ఆగదు, సంక్షేమం ఆగదు. ప్రతి ఒక్క దాన్ని రెండింటిని రెండు విధాలుగా తీసుకొని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆయన 18 నెలలు ఉంటాడు, ఇంకా తర్వాత కూడా ఎన్ని నెలల లోపలికి పోతాడో ఆయనకే తెలియాలి. కాదు అట్లా అనుకుంటే అందరు జైల్లోకి వానికి రెడీగా ఉంటారు. తప్పుడు కేసులు పెట్టినా అట్లున్నారంటే అందరూ పోతుంటారు. అందరూ అంటే దానికి ఆలోచన ఉంటే కూడా